దుబాయ్ కంట్రీకి విజిట్లో రావడానికి ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఖర్చు అవుతుంది అని కొంతమంది అడుగుతున్నారు. దుబాయ్ రావడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. మన దగ్గర ఓ పాస్పోర్ట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటే సరిపోతాయి. అవి పట్టుకెళ్ళి ట్రావెల్ ఏజెంట్ వాడికి ఇచ్చారనుకోండి, ఒక 15,000 నుంచి 20,000 మధ్యలో ఛార్జ్ చేస్తాడు. 90 డేస్ వీసా, విజిట్ వీసా తీసేస్తాడు మీకు. 3 వర్కింగ్ డేస్ మ్యాక్సిమం ఒక 4 వర్కింగ్ డేస్ పడుతుంది అంతే. వీసా ఇచ్చేస్తాడు. మ్యాటర్ ఏంటంటే వీసా తీసుకోవడం కాదు, అక్కడి నుంచి మీరు దుబాయ్కి రావాలంటే రిటర్న్ టికెట్ ఉండాలి. సింగిల్ టికెట్తో వాళ్ళు ఇమిగ్రేషన్లో అలౌ చేయరు, రిటర్న్ టికెట్ ఉండాలి. ప్లస్ దాంతోపాటు హోటల్ బుకింగ్ ఉండాలి. ఇక్కడ నేను నా ఫ్రెండ్ రూమ్ ఉంది అక్కడ స్టే చేస్తాను, లేదంటే ఇక్కడ మా పెదనాన్న ఉన్నాడు ఇక్కడ స్టే చేస్తానంటే ఒప్పుకోరు. ఖచ్చితంగా హోటల్ బుకింగ్ చూపించాలి. నువ్వు ఎన్ని రోజులు అయితే రిటర్న్ టికెట్లో ఉందో అన్ని రోజులకి హోటల్ బుకింగ్ చూపించాలి. అది అయిన తర్వాత ఇమిగ్రేషన్ దగ్గర ఖచ్చితంగా ఒకవేళ మన మొహం నచ్చకపోతే అడిగి లైక్ వాడికి ఏదైనా డౌట్ అనిపిస్తే వాడు మన అకౌంట్లో డబ్బులు అడుగుతాడు. ప్రూఫ్ ఒక 70,000 రూపాయలు మనం ఫోన్ అకౌంట్లో చూపిస్తే సరిపోద్ది. అడిగి 70,000 ఓకే. అలా అయితే వాడు ఇమిగ్రేషన్లో వదిలేస్తాడో వచ్చేస్తాం. మ్యాటర్ ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు నిజంగానే ఇక్కడ విజిటింగ్ మీద వచ్చి దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఓకే. లేదు నాకు ఖచ్చితంగా ఉద్యోగం వెతుక్కోవడానికి నేను వస్తున్నానంటే మాత్రం ఒకసారి ఆలోచించరండి. ఎందుకంటే అంత తొందరగా 90 డేస్ ఉంది కదా, 90 రోజుల్లో ఖచ్చితంగా దొరికేద్ది అనుకుంటే మాత్రం మన అమాయకత్వం. దొరకట్లేదు ఉద్యోగాలు. ఆల్రెడీ 90 రోజులు అయిపోయి మళ్ళీ పాపం డబ్బులు అక్కడెక్కడ తెలుసు కదా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. డబ్బులు ఉండవు, తినడానికి ఉండవు, తాగడానికి ఉండవు, అలాగే రన్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పు చేసుకుని మళ్ళీ ఏ ఒమానో వెళ్ళి లేదంటే మళ్ళీ వీసా అప్లై చేసి మళ్ళీ విజిట్లో మళ్ళీ 30 రోజులు 40 రోజులు ఓ నెల 2 నెలలు ఉంటున్నారు. మళ్ళీ అయినా సరే దొరకట్లేదు, మళ్ళీ ఇండియా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఉద్యోగం ఎత్తుకోవడానికి వచ్చే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించరండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు దొరకట్లేదు. మనం బీటెక్ చేయనివ్వండి, ఎంటెక్ చేయనివ్వండి, లేదంటే బీకామ్ చేయనివ్వండి, ఏమన్నా కానివ్వండి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఉండి జాగ్రత్తగా ఈ లింక్డ్ఇన్ లేదంటే నౌకరీ గల్ఫ్, ఇండీడ్ కొన్ని ఉన్నాయి, అందులో అప్లై చేసి చూడండి. ఒకవేళ ఎవడన్నా మీకు ఆఫర్ లెటర్ ఇస్తానో అలా రండి తప్ప ఇక్కడికి వచ్చి వెతుక్కుంటానంటే మాత్రం అవ్వట్లేదు. ఆన్లైన్ ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేయండి, అలా దొరికినప్పుడు రండి వచ్చి ఉద్యోగం చేసుకోండి. అంతే తప్ప ఇక్కడికి వచ్చి వెతుక్కుంటానంటే ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్లో వెతుక్కోలేరు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్. మీరు ఎక్కడికైనా ట్యాక్సీ ఎక్కి వెళ్ళాలంటే డబ్బులు అయిపోతాయి, చాలా ఖర్చు అవుతుంది. వాకబుల్ డిస్టెన్స్లో కూడా మీరు నడుద్దామన్నా ఒక 2-3 మినిట్స్ నడిచేసరికి మొత్తం మీరు వేసుకున్న ఫార్మల్ డ్రెస్ కూడా మొత్తం చెమట పెట్టేసి చిరాకు అయిపోతారు. అక్కడికి వెళ్ళి వాడు ఎదురుకుండా ఆ చెమట పెట్టిన డ్రెస్తో కూర్చుంటే ఇంప్రెషన్ మొత్తం పోద్ది, మీ మీద ఉన్న ఇంప్రెషన్. సో కొంచెం వచ్చేటప్పుడు ఆలోచించి రండి. ఇక్కడికి అప్లై చేసి అది ఓకే అనుకుంటే రండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే యూఏఈలో ఏ కంపెనీ వాళ్ళు కూడా వీసాకి ఛార్జ్ చేయరు, డబ్బులు అడగరు. అలా డబ్బులు అడుగుతున్నారంటే అది ఫేక్ అని మాత్రం అర్థం చేసుకోండి. ఎవరో కూడా వీసాకి ఛార్జ్ చేయరు, ఫ్రీ వీసానే ఇస్తారు. ఇక్కడ జెన్యూన్ కంపెనీలు ఇవి కూడా ఛార్జ్ చేయవు.